పుణ్య స్థానాలు ఉన్నాయో ఈ మహాపుష్కరాలకి ప్రారంభం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనమందరం భాగస్వాములు కావడం ఒక అదృష్టం. గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. అదే మరిగా 12 పుష్కరాలకు ఒకసారి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాపుష్కరాలు వస్తాయి. మామూలుగా ఒక పుష్కరాల్లోనే మనం భాగస్వాములు కావడం మన అదృష్టంగా పుణ్యంగా భావిస్తాం. అలాంటిది ఒక పుష్కరాలు అదే మరి ఒక పుష్కరాలు నిర్వహించే అదృష్టం మాకు జరిగింది ప్రభుత్వ పరంగా. దానికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా గోదావరి నదికి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది మనకు జీవనాడి. ఈ గోదావరి నదితో మనం అనుసంధానమై గోదావరి తల్లికి మన ప్రార్థనలు చేసి ఈ గోదావరి నదిని మన రాష్ట్రం అంతా అనుసంధానం చేసుకోగలిగితే మనకు ఏ సమస్య ఉండదు. ఈ గోదావరి పుష్కరాల వల్ల పుణ్యము పురుషార్థం రెండూ ఉన్నాయి. ఒకటి, మన నాగరికత, మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూనే మన పెద్దలకు మన పిండ ప్రదానం చేస్తూ తద్వారా ఈ సుముహూర్తంలో పుష్కరుడు నదికి ఎంట్రీ కావడం, అదే మాదిరిగా చరిత్రలో దేవతలందరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించడం అంటే ఒక పవిత్రమైన భావం. అంతేకాకుండా ఒక యాస్పిషియస్ ఫీలింగ్ మనందరికీ కూడా. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక పవిత్రమైన పండుగగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే ఒక పండుగను మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అలాంటిది 144 సంవత్సరాల తర్వాత లేదా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ. మామూలుగా పండుగలన్నీ మనం ఒక వేడుకగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన గోదావరి నదితో అనుసంధానమై మహాపుష్కరాల సమయంలో ఒక మహాసంకల్పం చేయగలిగితే మన చరిత్ర తిరగరాసే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరూ గోదావరి నదితో అనుసంధానం కావడం చాలా అవసరం. ఈ పవిత్రమైన ఈ మాసంలో ఈ నెల రోజులు కూడా ఇప్పటి నుంచి ఇంకో 12 రోజులు 13 రోజులు ఉంది. ఈ 12-13 రోజులు గోదావరి నదిని గురించి ఆలోచించడం, అనుసంధానం చేసుకోవడం, ఒక సంకల్పం చేయడం, ఒక మహాసంకల్పం చేయడం. ఆ మహాసంకల్పం గోదావరి జలాలతో రాష్ట్రంలో అన్ని పొలాలకు అనుసంధానం కావాలని, సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, అదే మరిగా పరిసరాలకు కావాల్సిన నీళ్లు పుష్కలంగా అందజేయాలని, తద్వారా సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేయమని గోదావరి తల్లిని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రార్థించేటప్పుడు కూడా ఎవరైతే గోదావరి నదిలో పుష్కర సమయంలో మనం స్నానం చేస్తామో ఆ స్నానం చేసే సమయంలో ఈ సంకల్పాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత మామూలుగా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వారు కొన్ని కోరికలతో ప్రార్థనలు చేసుకుంటారు.
వారి కోరికలతో సమానంగా వారి కోరికలతో చేసుకుంటూనే రాష్ట్ర సమస్య కోసం రాష్ట్రం కోసం వాళ్ళందరూ ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అలాంటివి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ 2 జిల్లాల్లో ఏమేం చేయగలుగుతాం అన్ని పనులు శ్రీకారం చుట్టాం. కానీ మన రాష్ట్ర విభజన జరిగి ఒక సంవత్సరం అయింది. ఆర్థిక ఇబ్బందులు చాలా వచ్చాయి. అదే సమయంలో మనకు కష్టాలున్నా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అరుదైన పండుగ జరుపుకోకపోతే, ఇలాంటి అరుదైన పండుగ రోజుని మనం జరుపుకోకపోతే మనం మిస్ అయిపోతాం. అందుకనే ఈరోజు మనం ఎన్ని ఇబ్బందులున్నా పనులు ప్రారంభించాం. అదే సందర్భంలో కొన్ని పనులకి ప్రారంభం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ టైంలో కావాలనుకున్నప్పుడు అవన్నీ పోస్ట్ పోన్ చేశాను. నేను ఏవైతే శాంక్షన్ చేశానో, ఏ పనులైతే ప్రారంభం కాలేదో అవన్నీ పుష్కరాలు అయిన తర్వాత నాణ్యమైన పనులు, క్వాలిటీ వర్క్లు ఇదే స్పిరిట్లో ఇదే స్పీడ్లో పూర్తి చేస్తామని కూడా ఈ కొండ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సెప్ట్ పుష్కర ఘాట్లు తప్ప ఇక్కడ అన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఎందుకంటే పుష్కర ఘాట్లు ఇప్పుడు చేసిన చాలా తయారు చేశాం. ఒక రాజమండ్రి నగరానికే కాకుండా ఈ పరిసర ప్రాంతం 2 జిల్లాలు, గోదావరి నది పరివాహక ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే మరిగా ఇప్పటి వరకు చేసిన పనులు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి 12 రోజులు వచ్చే భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవాభావంతో పనిచేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ఎన్జిఓలందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు మనం చేసే పని సేవాభావంతో చేయాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన భావంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా గౌరవించే విధంగా మీరు ప్రవర్తించే తీరు వల్ల ప్రజల్లో ఒక ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ళు కూడా ఆలోచించాలి, చాలా బాగా జరిగిందని తృప్తి కలగాలి. దానికి ఎన్ని విధాల ప్రయత్నించేయమని చాలా స్పష్టంగా చెప్పాం. మీరు వసతులు కూడా మీరు చూస్తే ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతామో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఈరోజు నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తే బస్సుల్లో సర్చార్జ్ చేశారు, చాలా మంది రావాలనుకుంటున్నారు. ఇది రావాలనుకున్నప్పుడు సర్చార్జ్ చేయడం కరెక్ట్ కాదనుకుంటే ఆ సర్చార్జ్ కూడా తీసేశాను. రైల్వేస్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సర్చార్జ్ లాంటి వేయకుండా ఒక పవిత్రమైన భావంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక నేచర్తో, ప్రకృతితో, నదులతో అనుసంధానం కావాలి.